బియ్యం అక్రమ రవాణాపై కేబినెట్ లో చర్చ లేవనెత్తారు పవన్ కళ్యాణ్. అడ్డగోలుగా పీడీఎస్ రైస్ ఎగుమతవుతోంది అన్నారు పవన్. కాకినాడ పోర్ట్ అక్రమాలకు అడ్డగా మారింది అన్న పవన్ తో కేబినెట్ మొత్తం కూడా ఏకీభవించింది. తరలింపును అడ్డుకునేందుకు చట్టపరమైన సమస్యల్ని గుర్తించారు. ముందుగా చట్టపరమైన లోపాలు సరిచేయాలని భావిస్తోంది కేబినెట్. ఈలోగా పోర్టుపై పడిన ముద్రను తుడిపేసేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు. పోర్టుకు వచ్చి వెళ్తున్న వాహనాలపై పూర్తి స్థాయిలో నిఘా పెడుతున్నారు. పటిష్ట భద్రతను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది కేబినెట్. ఇది కేబినెట్ లో జరిగిన చర్చ అయితే కాకినాడ పోర్ట్ లో కెన్ స్టార్ షిప్ ద్వారా మంత్రి పయ్యావుల వియ్యంకుడు కూడా బియ్యం ఎగుమతి చేస్తున్నారు అన్నారు వైసీపీ నేత పేర్ని నాని. దానిపై మంత్రి సమాధానం చెప్పాలి అన్నారు. జిల్లా కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నాను, మరి కెన్ స్టార్ ఎందుకు చూడలేదు కలెక్టర్ గారు? దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయాలి కదా. అంటే ఆర్థిక శాఖ మంత్రి వియ్యంకుడు అయితే ఎవరికి షిప్ కనపడదు, తెరలు ఉంటాయి. ఒకే షిప్ లో ఒకే మనిషి ఈయంకుడు 42,000 టన్నులు షిప్ మొత్తం నింపి పంపిస్తున్నాడు. దాంట్లో లేవా పీడీఎస్ బియ్యం, రేషన్ షాప్ బియ్యం దాంట్లో లేవా? ఎతకరా దాంట్లో? ఎందుకు ఎతకరు? కాబట్టి ఇందులో నిజాయితీ అంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. నేనైతే అతను నిజాయితీగానే వెళ్ళాడు, పాపం ఏదో పట్టుకుందామని వెళ్ళాడే అని అనుకుంటున్నాను. కానీ ఇవన్నీ ప్రశ్నలు, సందేహాలు. షిప్లోకి వెళ్ళాలంటే పర్మిషన్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇద్దరు ఆయనతో పాటే ఉన్నారు. ఇది వెళ్ళనివ్వడం ఎవడు? రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ అధికారి ఇద్దరు కలిసి ఇవ్వాలి. ఇద్దరు అక్కడే ఉన్నారు ఆయనతో పాటు షిప్లో. మళ్ళీ ఎందుకు ఎవరు వెళ్ళనివ్వలేదు? కలెక్టర్ని ఎందుకు వెళ్ళనిచ్చారు? 2 కెన్ స్టార్కి ఎందుకు వెళ్ళరు మీరు? స్టెల్లా దగ్గరికి, స్టెల్లా చుట్టే రౌండ్ కొడతారు, షూటింగ్ ఎందుకు చేస్తారు? కెన్ స్టార్కి కూడా వెళ్ళాలి కదా. చంద్రబాబు గారు వెళ్ళొద్దన్నాడా? సమాధానం చెప్పాలి, ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్పాలి. ఉప ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం ఖచ్చితంగా చెప్పి తీరాల్సినటువంటి అవసరం. ఎందుకంటే మీరు ఎవరిని ఏమారుద్దాం అనుకుంటున్నారు? పేరుని మాత్రమే కాదు, అంబటి రాంబాబు కూడా ఇదే ప్రస్తావన తెచ్చారు. వాళ్ళిద్దరికీ వాళ్ళ చిట్ చాట్ రూపంలో సమాధానమిచ్చారు మంత్రి పయ్యావుల కేశవ్. తన వియ్యంకులు 30 ఏళ్లుగా రైస్ ఎగుమతి వ్యాపారంలో ఉన్నారు అన్నారు పయ్యావుల. ఎగుమతి అవుతోంది కూడా బాయిల్డ్ రైస్ మాత్రమే అంటున్నారు. విదేశాలకు కాదు, కేరళ, తమిళనాడుకు మాత్రమే ఎగుమతి పరిమితం అంటూ క్లారిటీ ఇచ్చారు. కావాలంటే పోర్టుకు వెళ్లి అంబటి, పేర్ని ఈ విషయాన్ని చెక్ చేసుకోవచ్చని చెప్పారు పయ్యావుల. మై అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో ఉన్నారు. ఈశ్వర్, కేబినెట్ లో రైస్ తరలింపుపై జరిగిన చర్చ ఫుల్ డీటెయిల్స్ అని చెప్పండి. అండ్ దీని గురించి చంద్రబాబు ఏమన్నారు? రాష్ట్రం ముందున్న ప్రధానమైన సమస్య, ఇప్పుడు ప్రస్తుతం ప్రధానమైన ఛాలెంజ్ కూడా అక్రమ రవాణాకు సంబంధించి. బియ్యం అక్రమ రవాణా దాదాపు 100 కోట్ల రూపాయలు నెలవారీ జరుగుతోంది. ఏడాదికి దాదాపు 8,800 కోట్ల రూపాయల మేర ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర దేశాలకు బియ్యం అక్రమంగా రవాణా అవుతుందన్నది ప్రభుత్వాల వద్ద నివేదిక. మన రాష్ట్రం నుంచి చూస్తే నెలకి దాదాపు 2.14 లక్షల టన్నుల బియ్యాన్ని పేదలకు పంచుతున్నారు. వాటిలో 80% వరకు అక్రమ రవాణా అవుతోంది. దీంట్లో దాదాపు 912 కోట్ల రూపాయలు రాష్ట్రానికి సంబంధించి ఖర్చు చేస్తుంటే అందులో 750 కోట్ల రూపాయల వరకు ఇట్లాంటి అక్రమంగా బయటకు తరలిపోతుంది. కొంతమంది దళారులకి, కొంతమంది అధికారులకి, కొంతమంది ఎగుమతిదారులకి, స్మగ్లర్లకి ఇది పూర్తిగా వాళ్ళ పరమవుతుంది. దీన్ని అరికట్టాలన్నది ప్రధానమైన ఛాలెంజ్. దీనికి సంబంధించి కేబినెట్లో ఈరోజు చాలా కీలకమైన చర్చ జరిగింది. ముఖ్యమంత్రి దీని మీద చాలా ఆగ్రహంగా, చాలా ఆవేశంగా, చాలా గట్టిగా సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించి ఇట్లా జరగాల్సిన, ఇంత జరుగుతున్నప్పటికీ కూడా దీనికి గల కారణాలను అన్వేషించడంలో ఇప్పటివరకు అధికారులు విఫలమయ్యారంటూ, ఇక పైన జరగడానికి వీల్లేదంటూ ఆయన చాలా గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో ఆ పోర్టులో, కాకినాడ సీ పోర్టుకు సంబంధించి గత ప్రభుత్వం చాలా అక్కడ కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ నుంచి బెదిరించి అరబిందోకి దాదాపు మెజారిటీ వాటాని, 41% వాటాని, అక్కడ ఉన్న అన్ని వాటాల్లో అది మెజారిటీ వాటా. సో అట్లాంటి 41% వాటాను అరబిందోకి కట్టబెట్టే ప్రయత్నం చేసింది అని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు తాజాగా కేవీ రావు చేసిన ఫిర్యాదు మేరకి దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో న్యాయ నిపుణులతో సంప్రదిస్తామన్నామని చెప్పి ఈ రోజు కేబినెట్ లో ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి కీలకమైన చర్చ రైస్ వ్యాపారానికి సంబంధించి కూడా వైసీపీ నేతలు చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేస్తున్నారు. అండ్ దీని మీద పయ్యావుల కేశవ్ వివరణ కూడా ఇచ్చారు. కానీ ఈ వ్యవహారం ఏమైనా పయ్యావులకి ఇబ్బందులు తెచ్చిపెడుతుందా?
పయ్యావులు చాలా స్పష్టంగా క్యాబినెట్ అయిన తర్వాత ఆయన బయటకు వెళ్తూ అక్కడ ఉన్న మీడియాని తో చిట్చాట్ చేస్తూ చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరైతే తనపైన ఆరోపణలు చేశారో వాళ్ళకి వెల్కమ్ చేస్తున్నాను, వాళ్ళు కానీ పోర్టుకి వస్తే నేనే దగ్గరుండి అన్ని చూపించే ఏర్పాట్లు చేస్తాను, ఒకవేళ లేదంటే రెగ్యులర్గా అక్కడ ఒక టోల్ గేట్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేత అనుమతి ఇప్పిస్తాను, అక్కడ ఉండి చెక్ చేసుకోవచ్చు. మా వియ్యంకులు ఇప్పుడు కాదు 3 తరాలుగా వాళ్ళు ఈ వ్యాపారంలో ఉన్నారు, అది కేవలం రా రైస్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయట్లేదు, ఓన్లీ బాయిల్డ్ రైస్ మాత్రమే చేస్తారు, అది కూడా ఇతర రాష్ట్రాలకు మాత్రమే, ఇతర దేశాలకు కాదు, కేవలం తమిళనాడు కేరళ రాష్ట్రాలకు మాత్రమే చేస్తారు. ఎవరు ఎప్పుడు వచ్చినా కూడా తనిఖీ చేసుకోవచ్చు, లేదంటే స్వయంగా తీసుకెళ్లి చూపించే ప్రయత్నం చేస్తాను. అంత పెద్ద కాకినాడ పోర్ట్ నుంచి ఎప్పుడో 3 తరాలుగా వ్యాపారం చేస్తున్న వాళ్ళపైన బురద జల్లే ప్రయత్నాన్ని వైసీపీ నేతలు చేస్తున్నారు. దీనికి నేను ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరుతాను, త్వరగానే దానికి సంబంధించి అధికారికంగా కూడా దానికి ఆధారాలతో బయటకు వచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా ఆయన చెప్పారు. సో పయ్యావులకి దీనికి గురించి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు వస్తాయని కానీ లేకపోతే ఆయన భావించడం లేదు. ఇది కేవలం చట్టబద్ధంగా చేస్తున్న వ్యాపారాన్ని అక్రమంగా వ్యాపారం చేస్తున్న వాళ్ళు కావాలని మమ్మల్ని బురదలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు, అంత మాత్రాన మేము ఎట్టి పరిస్థితుల్లో దానివల్ల ఎట్లాంటి ఇబ్బంది ఉండదన్న ధైర్యాన్ని లేకపోతే అట్లాంటి ఉద్దేశాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆ విధంగా ఒక మెసేజ్ని అయితే ఇవ్వాలనుకున్న మెసేజ్ని ఆయన ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. పేదలకు ఇచ్చే బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారు అంటూ కేబినెట్ బ్రీఫింగ్ లో చెప్పారు పార్థసారథి. సార్టిక్ మిషన్లు పెడితే పేదలకు సన్నబియ్యం ఇస్తారనుకున్నాం, రేషన్ బియ్యాన్ని సార్టిక్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారని తాము భావించలేదు అని చెప్తున్నారు. పోర్టు యాజమాన్యాన్ని బెదిరించి మరీ వాటాలు లాక్కుంటున్నారంటూ ఆయన సీరియస్ గానే ఆరోపణలు చేశారు. 1000 కోట్ల వాటాలను 100 కోట్లకే తీసుకున్నట్లుగా సమాచారం అంతోందని చెప్పారు. దీనిపై కేబినెట్ లో చర్చించలేదు, ఇది సమాచారం మాత్రమే అన్నారు పార్థసారథి. సీజ్ ది షిప్లో కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కాదు, కేంద్ర ప్రభుత్వం అన్నీ ఉన్నాయి. తప్పుకోకుండా కేంద్ర ప్రభుత్వం సంప్రదించి వాటి మీద చర్యలు తీసుకుంటారు. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఏ విధంగా ఒక పోర్టులు ఎందుకు నిర్మాణం చేస్తాం? మన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని, లేకపోతే మన రాష్ట్రంలో తయారయ్యే వస్తువుల్ని, లేకపోతే మన కర్షకులు కష్టపడి పండించిన పంటల్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసి లాభాన్ని ఆర్జించడం కోసం మనం ఈ పోర్టులను వాడుకుంటాం. మన రాష్ట్ర ఎకనామికల్ డెవలప్మెంట్కి ఈ పోర్టులు ఉపయోగపడతాయి. కానీ ఈ పోర్టుల్ని ఇటువంటి కార్యక్రమాలకి వినియోగించడం, పేద ప్రజలకు ఇచ్చే బియ్యాన్ని తీసుకెళ్ళి సార్టెక్, ప్రతి రైస్ మిల్లు సార్టెక్ ఏర్పాటు చేయాలి, ప్రతి మిల్లు సార్టెక్ ఏర్పాటు చేయాలంటే మేము అనుకున్నాం పేదవాళ్ళందరికీ కూడా మంచి సార్టెక్ బియ్యం ఇస్తాం అనుకున్నాం. కాదు, ఈ బియ్యాన్ని అంతా తీసుకెళ్ళి కేవలం కాకినాడ పోర్టు పరిసర ప్రాంతాలను సార్టెక్ చేసేసి చక్కగా నైస్గా చేసి వాటిని ఎగుమతి చేసే సౌత్ ఆఫ్రికాకు ఎక్కడెక్కడ చేస్తారో అని తెలియదు. సో దీని మీద తప్పుకోకుండా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ప్రీతమ ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా సీరియస్గా తీసుకున్నారు. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా సీరియస్గా ఆలోచన చేస్తారు. అంటే అదైతే క్యాబినెట్లో చర్చకి వచ్చినట్టు లేదు, కానీ బయట చెప్పుకునేది ఏంటంటే బలవంతంగా బెదిరించి కొన్ని 1000 కోట్ల రూపాయలు విలువ చేసే పార్ట్నర్షిప్ని కేవలం 300-400 కోట్లకి తీసుకుంటమే కాకుండా ఆ 300-400 కోట్లకి మా పోర్ట్లో వచ్చే లాభాలు డివిడెండ్స్ని తీసుకున్నారంట. తర్వాత ఇంకేదో కూడా వస్తే దాన్ని కూడా తీసుకున్నారని బయట చెప్పుకుంటున్నారు మీలాంటి మిత్రులు. ఆళ్లనాని టీడీపీలో చేరిక వాయిదా పడింది. ఆళ్లనాని చేరికను లోకల్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఏలూరు టీడీపీ నేతలతో మంత్రి ఈ నేపథ్యంలో చర్చలు జరుపుతున్నారు. కేడర్ మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఆళ్లనాని చేరికను అధిష్టానం వాయిదా వేసింది. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని చేరికపై టీడీపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. లోకల్ ఎమ్మెల్యే చంటి నుంచి నో అబ్జెక్షన్. కాకపోతే ద్వితీయ శ్రేణి నాయకులు కండిషన్ సప్లై అంటూ మెలిక పెడుతున్నారు. ఆళ్లనానిని పార్టీలో చేర్చుకోవద్దని డిమాండ్ చేయడం ఆసక్తికరంగా మారింది. 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన ఆళ్లనాని ఓడిపోయారు. ఓటమి తర్వాత జిల్లా అధ్యక్ష పదవికి వైసీపీకి రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉన్న నాని టీడీపీలో చేరాలని డిసైడ్ అయ్యారు. అయితే ఆళ్లనాని మాకొద్దు అంటూ లోకల్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
2019లో బడేటి చెంటి ప్రధాన అనుచరుడు ప్రసాద్ పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. అలాగే టీడీపీ కార్యకర్తల ఇళ్లను కూల్చివేసిన ఘటన ఎలా మర్చిపోగలమని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఆళ్ల నాని హయాంలో ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నామని, ఇప్పుడు మళ్లీ ఆయనను పార్టీలో చేర్చుకోవడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఈ 32 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీని పూర్తిగా అడగదొక్కటాలి. చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మీరు సోషల్ మీడియాలో ఎంత అల్లర చేశారు. మీ సోషల్ మీడియా కార్యకర్తల్ని ప్రేరేపించి మీరు ఎంత చేశారో మా దగ్గర ఇవాళ రెడీగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పండి. మీరు గనక ఏలూరు తెలుగుదేశం పార్టీలో గనక మీరు జాయిన్ అయితే క్షమించేదే లేదని చెప్పి. స్థానికంగా పరిస్థితులను పరిశీలిస్తున్న మా కలీగ్ రవితో మాట్లాడి మరింత సమాచారం తీసుకుందాం. రవి, ఆళ్ల నాని చేరిక టీడీపీలోకి ప్రస్తుతం ఆగిపోయింది అనుకోవాలా, లేదంటే వాయిదా పడింది అనుకోవాలా? అంటే దీనికి కొనసాగింపు కూడా ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న నుంచి ఏలూరు రాజకీయాలు ఒక్కసారిగా కూడా వేడెక్కిన పరిస్థితి. ఎందుకంటే అలనాని దాదాపుగా మాజీ డిప్యూటీ సీఎం మాత్రమే కాదు, 3 సార్లు ఇక్కడ ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీకి ఎన్నికయ్యారు, అదేవిధంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు, అదేవిధంగా 2019లో ఎన్నికైన తర్వాత డిప్యూటీ సీఎంగా కూడా పనిచేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా కేడర్ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఈ 2024 ఓటమి తర్వాత రాజకీయంగా కొంత స్తబ్దతగా ఉన్నారు. తాను ఇక క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడంతో పాటు వైసీపీకి రాజీనామా చేశారు. అదేవిధంగా వైసీపీ పార్టీకి సంబంధించిన పదవికి కూడా ఆయన రాజీనామా చేసిన పరిస్థితి. అయితే అనూహ్యంగా ఆయన గత కొంతకాలంగా టీడీపీలో చేరతారు, జనసేనలో చేరతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఫైనల్గా టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న నేపథ్యంలో మనం చూస్తున్నాం. ఈ రోజున ఇప్పుడు మనం చూస్తున్న ప్రస్తుతం మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని నివాసాన్ని చూస్తున్నాము. ఆయన ఈరోజు ఇక్కడి నుంచి అమరావతి వెళ్ళి అక్కడ టీడీపీలో చేరాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా టీడీపీ కార్యకర్తలు అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 2019 నుంచి 24 మధ్యకాలంలో టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడులు, అదేవిధంగా వేధింపులకు సంబంధించి వాళ్ళు ప్రధానంగా ప్రస్తావిస్తూ మొత్తం పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే ఈ రోజున అధిష్టానం చాలామందికి, టీడీపీ అధిష్టానం చాలామందికి కూడా పిలిచింది. వీరందరూ కూడా అమరావతి రావాలని చెప్పి చర్చకు పిలిచినప్పటికీ కూడా లోకల్ ఎమ్మెల్యే స్థానికంగా ఉన్నటువంటి బడేటి చెంటి మాత్రం వెళ్ళలేదు. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడినట్టు తెలుస్తుంది. మరోవైపున ఈ నెల 9వ తారీఖున లాంఛనంగా కూడా ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు కూడా రంగం సిద్ధమైనట్లు కూడా మనకు పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. రైట్ రవి. ఫోర్త్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తే తమిళనాడును వర్షాలు వదలడం లేదు. మరో 2 రోజుల పాటు 3 జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా వరద నీటిలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు విల్లుపురం, వేలూరు, తిరువన్నామలై ప్రజలు. సహాయక చర్యలు అందకపోవడంపై వరద బాధితులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. విల్లుపురం, తిరువన్నామలై రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు జనాలు. వరదల వల్ల వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరదల పరిస్థితిపై ప్రధాని మోదీ ఆరా తీశారు. వరద ప్రభావిత ప్రాంతాలకు త్వరలో కేంద్ర బృందాలు పర్యటించబోతున్నాయి. తమిళనాడులో పెయింజల్ తుపాను కోలుకోలేని దెబ్బతీసింది. 3 జిల్లాల్లో అతి భారీ వర్షాలు భయానక వాతావరణాన్ని సృష్టించాయి. తిరువన్నామలై కొండ చర్యలు విరిగిపడి 7 చనిపోగా, విల్లుపురంలో వరదలు 8 మందిని బలి తీసుకున్నాయి. సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తుందంటూ మంత్రి పొన్నుముదిపై ప్రజలు బురద చల్లారు. మరోవైపు తమిళనాడులో వరద పరిస్థితిపై ప్రధాని మోదీ ఆరా తీశారు. ఇక్కడ మీరు చూస్తున్నది నది కాదు, ఇరిగేషన్ కాల్వ కాదు, చెరువు అంతకన్నా కాదు. ఇక్కడ మీరు చూస్తున్నది విల్లుపురం పాండిచేరి, విల్లుపురం కుంభకోణం హైవే. జాతీయ రహదారికి 1/2 కిలోమీటర్ దూరంలో ఎటు చూసినా వరద నీరే కనిపిస్తుంది. దీంతో విల్లుపురం పాండిచేరి, విల్లుపురం కుంభకోణం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తెన్పెన్నై నది ఉప్పొంగి విల్లుపురంపై విరుచుకుపడింది. ఈ వరదలకు 8 మంది చనిపోయారు. 3 రోజులుగా ప్రజలు వరద నీటిలోనే మగ్గుతున్నారు. తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో వరద బాధితులను పరామర్శించేందుకు విల్లుపురానికి వచ్చారు మంత్రి పొన్ముది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై మంత్రిని నిలదీశారు వరద బాధితులు. మినిస్టర్ నుంచి సమాధానం రాకపోవడంపై ఆయనపై బురద చల్లి నిరసన తెలిపారు. తిరువన్నామలైలో ఒక్కసారిగా వరద పోటెత్తింది.
సీసీటీవీ రికార్డులో వరద దృశ్యాలు రికార్డయ్యాయి. ఒక్కసారిగా రాకాసి వరద రావడంతో కొండ చర్యలు విరిగి ఇళ్లపై పడ్డాయి. ఒకే కుటుంబానికి చెందిన 7 మృతి చెందారు. వరద ఉధృతికి బైకులే కాదు, భారీ వాహనాలు కూడా కొట్టుకుపోయాయి. కిలోమీటర్లు కొట్టుకుపోయి రిజర్వాయర్లలో పడిపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పర్యటించారు. వరదలతో తమిళనాడు, పుదుచ్చేరికి భారీ నష్టం జరిగింది. తమిళనాడులో 10,000 ఇళ్లు వరదలో కలిసిపోయాయి. రేషన్ కార్డు ఉన్నవారికి తక్షణ సాయంగా 2,000 రూపాయలు, మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు స్టాలిన్. పుదుచ్చేరిలో రేషన్ కార్డు ఉన్నవారికి తక్షణ సాయంగా 5,000 రూపాయలు, మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు సీఎం రంగస్వామి. తమిళనాడు సీఎం స్టాలిన్ కు ఫోన్ చేసిన ప్రధాని ఆ రాష్ట్రంలో వర్షాలు, వరదలపై ఆరా తీశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సాయం కింద 2,000 కోట్లు ఇవ్వాలని మోదీని కోరారు స్టాలిన్. రాష్ట్రానికి కేంద్ర బృందాలను పంపాలని కోరారు. అటు తమిళనాడులో తుఫాన్ పరిస్థితిపై చర్చించాలని లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ విజయ్ వసంత్ వాయిదా తీర్మానం ఇచ్చారు. మరో ఎంపీ కనిమొళి కూడా రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయాలని కోరారు. వరద నీటికి 4 జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. చెన్నై, విల్లుపురం, వేలూరు, తిరువన్నామలైలో చాలా కాలనీలు జలమయమయ్యాయి. మరో 2 రోజులు 8 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సడన్ గా ఎందుకు ఈ నిరసనలు? పూర్తి సమాచారం మురళి అందిస్తారు. మురళి, మంత్రి పైనే బురద తీసి చల్లారు అంటే అక్కడ సహాయక చర్యలు కరెక్ట్ గా జరగట్లేదని అర్థం. మరి ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా వాళ్ళకి సహాయక చర్యలు చేపట్టడానికి ముందుకు వస్తుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే పేంజల్ తుఫాను తీరం దాటి 3 రోజులు గడుస్తున్నా కూడా ఆ ఎఫెక్ట్ మాత్రం ఇంకా 2 రాష్ట్రాలపై అలానే ఉంది. ఇటు పుదుచ్చేరి, అలాగే పుదుచ్చేరికి సమీపంలో ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి విల్లుపురం, తిరువన్నామలై ఈ జిల్లాలపై ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనబడింది. గడిచినటువంటి 4 రోజులుగా కురిసినటువంటి వర్షాలకు నిన్నటి నుంచి కూడా కొంత వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ ఆ తీరం దాటినటువంటి సమీపంలోనే ఈ ప్రాంతాలన్నీ కూడా ఉండడంతో గాలుల బీభత్సం ఒకవైపు, భారీ వర్షపాతం అంటే 50 సెంటీమీటర్ల వర్షపాతం. అంటే ఈ విల్లిపురం ప్రాంతంలో గతంలో ఎప్పుడూ కూడా ఇంత మొత్తం మీద ఈ నీళ్ళు అనేది కూడా నిలిచినటువంటి పరిస్థితి లేదు. ఈ విధంగా భారీ వర్షపాతం నమోదైనటువంటి కారణంగా దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి కొండ చర్యలన్నీ కూడా ఇరిగిపడ్డాయి. కింద ఉన్నటువంటి ఇళ్లపై ఆ కొండ చర్యలు, ఆ బండరాళ్ళన్నీ కూడా విరిగిపడడం ఒకవైపు, అలాగే తిరువన్నామలలో అయితే చాలా ప్రాంతాల్లో ఇళ్లన్నీ కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. ఆ శిథిలాల కింద చిక్కుకొని మృత్యువాత పడేటువంటి వారి సంఖ్య నిన్నటి వరకు కూడా 24 వరకు కూడా చేరింది. తమిళనాడులో 18 మంది, 6 మంది పుదుచ్చేరిలో చనిపోయారు. అయితే కేంద్రం నుంచి ఇప్పుడు సాయం కోసం 2 రాష్ట్రాలు కూడా తమను ఆదుకోవాలి, తుఫాను వరద బాధితులకు సాయం అందించేందుకు కేంద్రం నుంచి కూడా నిధులు ఇవ్వాలని కూడా కోరుతున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ సీఎం స్టాలిన్ కూడా ఫోన్ చేశారు. ఆ వరద సాయం గురించి, అలాగే వరద పరిస్థితుల గురించి కూడా పూర్తిగా ఆరా తీశారు. ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి ఆస్తి నష్టాన్ని అంచనా వేసినటువంటి తమిళనాడు ప్రభుత్వం ప్రాథమికంగా ఇప్పటికీ అవసరమైనటువంటి సాయంగా 2,000 కోట్ల సాయం అందించాలని కూడా ప్రధాని మోదీని సీఎం స్టాలిన్ కోరారు. అయితే దీనికి సంబంధించి ఆయన సానుకూలంగా స్పందించారు. మరోవైపు పుదుచ్చేరిలో కూడా నష్టం అనేది తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్రం నుంచి సాయం కోరుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడు తక్షణ సాయంగా తమిళనాడు, పుదుచ్చేరి 2 ప్రభుత్వాలు కూడా అక్కడ నష్టపోయినటువంటి ఇమీడియట్ ఎఫెక్ట్ అయినటువంటి వారందరికీ కూడా రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా పుదుచ్చేరిలో 5,000, తమిళనాడులో 2,000 ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే క్షతగాత్రులకు ఆర్థిక సాయంతో పాటు మృతి చెందినటువంటి కుటుంబాలకు తమిళనాడులో 5 లక్షలు, పుదుచ్చేరిలో 4 లక్షలు కూడా ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే కేంద్రం నుంచి సాయం అందితే తప్ప ఇమీడియట్గా ఇక్కడ రిలీఫ్ కోసం కానీ, ఇక్కడ సహాయక చర్యల కోసం కూడా ఇబ్బంది ఎదురవుతుందని కూడా సీఎం స్టాలిన్ చెప్పినటువంటి పరిస్థితిలో కేంద్రం నుంచి కూడా సాయం అందేటువంటి అవకాశం ఏ మేరకు ఉండేదని కూడా చూడాలి. మరోవైపు విపక్షాల నుంచి కూడా తమిళనాడు ప్రభుత్వం దీంట్లో విఫలమైంది. ముందుగా ఈ వరదలకు సంబంధించి సమాచారం ఉన్నప్పటికీ సరైన విధంగా స్పందించలేదన్నటువంటి విమర్శలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. రైట్ మురళి. మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ముంబై ఆజాద్ మైదాన్లో ఏర్పాట్లని పరిశీలించారు బీజేపీ నేతలు. గురువారం కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తానే నుండి ముంబై చేరుకున్నారు షిండే. ఇక కేబినెట్ భర్తలపై మహాయుతి నేతలతో సమావేశం చేపట్టారు. మంత్రి పదవులపై డీల్ కుదిరినట్టుగా తెలుస్తోంది. బీజేపీకి 22 మంది మంత్రి పదవులు, అలాగే శివసేనకు 11 మంత్రి పదవులు, ఎన్సీపీకి 10 మంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయించారు. పదవుల పంపకాలపై షిండే హ్యాపీయేనా? వివరాల నిమిషానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా సిద్ధంగా ఉన్నారు. మహాత్మా,
షిండే హ్యాపీగా ఉన్నట్టుగానే భావించాలా, లేదంటే ఆఖరి క్షణాల్లో కొత్త మెలికలు ఏమైనా ఉండే అవకాశం కనిపిస్తుందా? ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను బట్టి చూస్తుంటే ఆయన తన సొంత గ్రామం సతారాకి వెళ్ళి ఉండడం, అక్కడ అనారోగ్యం పాలవడంతో ఆయన అలకపూని ఈ మహాయుతి సమావేశం జరగకుండా అడ్డుకుంటున్నారు అన్న చర్చలు వాదనలు జరిగాయి. కానీ నిజానికి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ రోజు కూడా మహాయుతి నేతల సమావేశానికి వచ్చిన తర్వాత సైతం అస్వస్థతకు గురై మళ్ళీ హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది. కాకపోతే మంత్రి పదవుల పంపకానికి సంబంధించి ఇవాళ జరిగిన సమావేశంలో ఒక స్పష్టత వచ్చింది. బీజేపీ ఎన్ని తీసుకోవాలి, శివసేన ఏక్నాథ్ షిండే ఎన్ని తీసుకోవాలి, అలాగే అజిత్ పవార్ ఎన్ని తీసుకోవాలన్న దాని మీద 3 పార్టీల మధ్య ఒక ఏకాభిప్రాయం కుదిరినట్టుగా తెలిసింది. రేపు ఉదయం బీజేపీ శాసనసభాపక్షం సమావేశం అవుతుంది. దానికి పరిశీలకులుగా కేంద్రం నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ ఇద్దరు కూడా ఈ రాత్రికి ముంబై చేరుకుంటారు. రేపు ఉదయం 10:30 గంటలకు బీజేపీ ఎల్పీ సమావేశంలో ఫ్లోర్ లీడర్ని ఎన్నుకుంటారు. ఆయనే ముఖ్యమంత్రి అవుతారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం దేవేంద్ర ఫడ్నవీస్కే ముఖ్యమంత్రిగా అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మిగతా ఇద్దరు, ఇటు ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎంగా ఉండడానికి ఆయన అంగీకరించినట్టుగా తెలుస్తుంది, అటు అజిత్ పవార్ కూడా డిప్యూటీ సీఎంగా ఉంటారు. వాటితో పాటు మంత్రి పదవుల్లో పోర్ట్ఫోలియోలు ఏవేవి కావాలి అన్న విషయంలోనూ కొంత చర్చలు జరిగాయి. వాటి విషయంలో కూడా ఏకాభిప్రాయం వచ్చినట్టుగా తెలిసింది. స్పీకరు అలాగే శాసన మండలి చైర్మన్ ఈ రెండు బీజేపీ తోట ఉంటాయి. అలాగే డిప్యూటీ స్పీకరు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఈ పదవులు మాత్రం శివసేన, అజిత్ పవార్ ఈ రెండింటి మధ్య కూడా పంపకాలు జరుగుతాయన్నది మనకు అందుతున్న సమాచారం. మొత్తంగా ఎల్లుండు గ్రాండ్గా కొత్త మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 3 పార్టీలు కలిసి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. రైట్ మహాత్మా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇది వాల్టి 5 at 5.